ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. స్టార్టింగ్ మనం ఈ పార్కింగ్ టికెట్ చూసేద్దాం. మినిమం ఛార్జెస్ 20 రూపాయలు ఫస్ట్ 1 అవర్. తర్వాత ప్రతి అవర్కి 20 రూపాయలు ఛార్జెస్. ఇది 2 వీలర్ పార్కింగ్ మాత్రమే. టైం చూడండి, ఇలా 10:39 అవుతుంది. నేను టికెట్ తీసుకొని జస్ట్ 1 మినిట్ కూడా కాలేదు. 11:17 యాక్చువల్లీ. ఏంటి బ్రో టైం ఇట్లా అంటే, అట్లనే వస్తుంది అన్న, మీరు తీసుకునేటప్పుడు కూడా మీరు చూసుకొని కావాలంటే అప్డేట్ అవుతుంది అని అన్నాడు. సరే, ఇట్స్ ఓకే. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బేస్మెంట్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్. ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇక్కడ డస్ట్ చూడండి ఏ రేంజ్లో పడుతుందో. అది ఈ బేస్మెంట్ పార్కింగ్ నుంచి మనం బయటికి వెళ్దాం. మొత్తం మీకు వీడియో కూడా డస్ట్ కనబడుతుండొచ్చు బిగినింగ్. అండ్ అది చూపించిన కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, డీటెయిల్స్ ఉన్నాయి దాని మీద. ఇది అంతా వర్క్ జరుగుతుంది బేస్మెంట్ లోపల. ఇదంతా మెటీరియల్ ఉంది ఇక్కడనే. ప్రజెంట్ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఓన్లీ 2 వీలర్ పార్కింగ్ మాత్రమే ఉంది. ప్లాట్ఫామ్ 10 సైడ్ మాత్రమే 4 వీలర్ పార్కింగ్ ఉంది. అండ్ ఎవ్రీ మంత్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్కి సంబంధించి మనం వీడియోస్ చేస్తూ ఉంటాం. ఈ మంత్ అంటే జూలై మంత్ అప్డేట్ ఆల్రెడీ చేసిన. అది 10th ప్లాట్ఫామ్ సైడ్. చాలామంది కూడా అన్న ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ కూడా చెయ్యండి, ఆ మెయిన్ బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది చూపియండి అని అన్నారు. అండ్ అది చూపించడం కొరకే ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇది జాగ్రత్త పెట్టుకోవాలి మనం. ఇది ఇలా మనం బేస్మెంట్ పార్కింగ్ నుండి బయటకైతే రావడం జరిగింది. ఇందాకనే డేట్ చూసినట్టున్నారు, నేను మెన్షన్ చేయలేదు. కాకపోతే ఆ డేట్ కూడా చూపిస్తా మీకు. జూలై 13, 11:19. ఇది మనం పార్కింగ్ నుంచి బయటికైతే రావడం జరిగింది. ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ అని బోర్డు పెట్టినారు. ఇక్కడ నుంచి ఇదంతా కొత్తగా ఏర్పాటు చేసిన బిల్డింగే. ఇది కిందికి వెళ్తే బేస్మెంట్. ఇది ఒక ఫస్ట్ ఫ్లోర్ అనుకోవచ్చు, అదొక సెకండ్ ఫ్లోర్ అనుకోవచ్చు, అట్లా అదొక థర్డ్ ఫ్లోర్ అనుకోవచ్చు. ఒక 3 floors బిల్డింగ్ లాగా ఈ బిల్డింగ్ అయితే ఏర్పాటు చేసినారు. చూడాలి మరి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏమొస్తుంది, ఆ సెకండ్ ఫ్లోర్లో ఏమొస్తుంది, ఆ థర్డ్ ఫ్లోర్లో ఏమేమి వస్తాయని. ఇది మన పార్కింగ్ సైడ్ ఉన్న బిల్డింగ్. ఈ బుకింగ్ కార్యాలయం ఇది పార్కింగ్ పక్కనే ఉంది. ఈ లోపలికి వెళ్ళిపోతున్నారు. 2A ద్వారం ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ వే టు గేట్ నెంబర్ 2A బుకింగ్ ఆఫీస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఓకేనా, చూసినారా? ప్లాట్ఫామ్ నెంబర్ 1. కొంచెం అలా నడుద్దాం, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. మొత్తం చూడండి, ఇక రైల్వే స్టేషన్ అంటే మనందరికి తెలిసిందే జనాలు ఏ రేంజ్లో ఉంటారనేది. అండ్ ఇంకా వర్క్ జరుగుతుంది. నేను అవుట్ సైడ్ లుక్ చూపిద్దామని లోపలికైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో ఉంది లోపలికి సంబంధించి. ఇది మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తెలుగులో. ఇంకా ఆల్రెడీ వర్క్ అయిపోయినట్టుంది, వాడుతూనే ఉన్నారు. మెయింటెనెన్స్ చూడాలి ఇక ఎట్లుంటుందో. ఇంత చిన్న మరుగుదొడ్లు అనేటివి సరిపోవు ఇంతమంది జనాలకి. ఇక్కడ ఛార్జెస్ చూద్దాం. స్నానం గది ఉపయోగం 15 రూపాయలు, స్నానం గదికి 15 రూపాయలు. అండ్ టాయిలెట్ యూసేజ్ మరుగుదొడ్ల ఉపయోగం 5, మూత్రశాల ఉపయోగం 2. అది మ్యాటర్. 2, 5, 15 రూపాయలు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, పని పురోగతిలో ఉంది. పని ఎలా ఉంది? పురోగతిలో ఉంది. బుకింగ్ ఆఫీస్కి కార్యాలయం దారి అని వాళ్ళు చక్క పెట్టినారు. ఇదిగో చూడండి, ఇది మన పాత బిల్డింగ్ కూల్చేసిన తర్వాత కొత్తగా నిర్మిస్తున్న
బిల్డింగ్ బయట నుండి చూడండి ఎంత భారీగా కనబడుతుంది. ఇంత మంచి బిల్డింగ్ కడుతున్నారు బానే ఉంది, కానీ దాని తర్వాత తుపుక్ తుపుక్ పలుకులలో కేసరి పాన్ పరాక్ బ్యాచ్ అంతా ఎంత గబ్బు లేపుతుందో అని అనిపిస్తుంది నాకైతే. చాలా మంది కూడా బాధపడుతుంది అదే. నో పార్కింగ్ జోన్, ఫైన్ అప్ టు 1000 రూపీస్. ఇదిగోండి ఇది ఎంట్రీ. ఫ్యూచర్ లో మేబీ ఈ కమాన్ కూడా వెళ్ళిపోతుంది, అందుకే మాక్సిమం కుదిరినప్పుడల్లా ఈ కమాన్ని నేను రికార్డ్ చేస్తుంటా. దీని వాల్యూ ఇప్పుడు తెలియదు, ఇది తీసేసిన తర్వాత అరే ఒకప్పుడు ఇలాంటి కమాన్ ఉండేనా అని ఫ్యూచర్ లో అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని క్యాబ్స్ అయితే ఆగున్నాయి బయటనే, కొంతమంది డ్రాప్ చేస్తున్నారు, కొంతమంది పికప్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఈ క్రేన్ చూడండి ఏ లెవెల్లో భారీగా ఉంది, హెవీ క్రేన్. ఇదిగోండి ఇక్కడ లిఫ్ట్ చేస్తుంది ఇది. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక బుకింగ్ ఆఫీస్ ఉంది, లోపలికి వెళ్ళొచ్చు. అలౌడ్ నయ్యే సార్ అని సెక్యూరిటీ అన్న వచ్చి అన్నాడు. అన్నకి మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాక మనం ఏంటిది అని చూపించినాక ఓకే అన్న, అదే మేము అడుగుతుంటాము, మీరు చెప్పినారు కదా ఓకే తీసుకోండి వీడియో అని అన్నాడు. అది మ్యాటర్, అందుకే ఒక సెకండ్ అట్లా పాజ్ ఇచ్చిన. ఇదిగోండి ఈ బిల్డింగ్ ఒకసారి ఇట్లా వైడ్ లో చూడండి, ఆ కార్నర్ నుండి ఆ కార్నర్ వరకు ఫినిష్ అయిన తర్వాత అసలు ఎలా కనబడుతుంది. ఇక్కడ మన పాత కట్టడం ఉండే కదా, అది మిస్ అవుతున్నాం కదా అందరం. అండ్ ఇంకా కొంచెం ముందుకు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇటు సైడ్ కూడా వర్క్ జరుగుతుంది. అటు మెట్రో వెళ్తుంది. వావ్, ఆల్ఫా హోటల్ సైడ్ వచ్చిన అక్కడికి నడుచుకుంటూ లెంత్ ల్యాగ్ అవుతుంది అన్న ఉద్దేశంలో అదంతా వాకింగ్ చేసిన విజువల్ తీయలే. ఫ్యూచర్లో ఇది కూడా వెళ్ళిపోతుంది, ఒకసారి చూసేద్దాం దీన్ని కూడా. అండ్ ఇక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్ ఉంది, చాలా రద్దీ. అండ్ బస్ స్టాండ్ గురించి మీకు తెలిసిందే, ఆల్ఫా హోటల్లో బిర్యానీ అయితే అసలు బాగుండదు. ఒకప్పుడు బాగుండేనేమో, ఇప్పుడైతే అసలే బాగాలేదు. అండ్ ఇటు నుంచి జనాలు వస్తూనే ఉన్నారు. ద అదర్ సైడ్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూస్తే మామూలుగా ఉండదు. ఇదంతా ఫుడ్ సెక్షన్. మామూలు కింద వాసన మాత్రం ఇట్లా గబ్బు వాసన వస్తూనే ఉంటుంది. మరి మనోళ్ళు తినేవాళ్ళు పాపం ఏదో మరి ఆకలి అట్లాంటిది తింటూనే ఉంటారు. మనం కూడా అట్లనే తిన్నాం అనుకో చాలా సందర్భాల్లో వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ కూడా ఇంకొక సులభ్ కాంప్లెక్స్ పబ్లిక్ టాయిలెట్ ఉంది. ఇక్కడ నుంచి కూడా ఒకసారి బిల్డింగ్ చూడండి, ఇది చూపిద్దామనే ఈ కార్నర్ దాకా వచ్చిన. ఇక్కడ నో ఎంట్రీ అని పెట్టినారు బోర్డు, అంటే ఓన్లీ ఎగ్జిట్ కొరకేనా. ఇదంతా పార్సల్, మనం వెహికల్స్ పార్సల్ చేయాలన్నా ఇంకేమన్నా ఐటమ్ పార్సల్ చేయాలన్నా పార్సల్ సెక్షన్. ఇది చూడండి, ఇటు బేస్మెంట్ పార్కింగ్ కిందికి వెళ్ళొచ్చు అనుకుంటే ఇక్కడ కూడా ఇంకొక బేస్మెంట్ కొరకు కావచ్చు ఇది. ఇదంతా కూడా పార్సల్ సెంటర్. మనం
ఎక్కడికన్నా మన వెహికల్ ఐటమ్స్ కానీ. అండ్ ఇక్కడ సూచన కూడా పెట్టినారు, మధ్యవర్తులను నమ్మకండి అది ఇది అని. బ్యానర్లు ఏర్పాటు చేసినారు బాగానే. అండ్ రోడ్ల కండిషన్ ఈ రకంగా ఉంది, చాలా నీట్గా. ఇంకొద్దిసేపు అయితే మొత్తం ఇలా మురికి నీళ్ళు పారుతుంటాయి అనమాట ఇక్కడ. వావ్, అమేజింగ్. ఇక్కడ నుంచి కూడా ఒకసారి లుక్ చూడండి, బిల్డింగ్ అవుట్ సైడ్. భారీ ఎత్తున ఈ రకంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల బడ్జెట్ తోటి నిర్మింపబడుతున్నది. అండ్ ఇదొక గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటే, అదొక ఫస్ట్ ఫ్లోర్, అదొక సెకండ్ ఫ్లోర్, అదొక థర్డ్ ఫ్లోర్ అనుకోవచ్చు. సూపర్ అసలు. అండ్ ఇంకా మీకు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా నన్ను అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తాను, నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్ వాళ్ళు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ జూలై మంత్ అప్డేటు. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడ్ ఆల్రెడీ ఒక వీడియో చేసిన, మీరు చూడకపోతే ఇదే ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. ప్రేమతో ఈ వీడియో చేసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్ కంటిన్యూ చేస్తాం వీడియో కొంచెం సేపు. ఇది మన రైల్వే స్టేషన్ ముందున్న బస్ స్టేషన్ సిచ్యువేషను. ఇక్కడ చాలా మోసాలు జరుగుతుంటాయి, మనము జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఇక ఎలాంటి మోసాలు జరుగుతాయంటే మోసపోయిన వాళ్ళకే తెలుస్తుంటాయి, బట్ కేర్ఫుల్గా ఉండాలి కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తే. కొద్దిసేపు కంటిన్యూ చేస్తాను, ఎందుకన్నా అంటే మళ్ళీ డెడ్ ఎండ్ నుంచి ఇట్లా వాక్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన. ద్వారం నెంబర్ 2A. జస్ట్ ఇటు సైడ్ కూడా ఏమేమి ఉన్నాయో చూసే ప్రయత్నం చేసి వీడియోని ఎండ్ చేస్తా. ఇక్కడ ఒక బోర్డు ఉంది, దాన్ని చూసేసుకుంటే మొత్తం అర్థమైపోతుంది మనకి. జనాలు అయితే మామూలుగా లేరు. ఎస్, ఇదిగోండి టికెట్స్ తీసుకునే స్పేస్ ఇదంతా. అండ్ ఇక్కడ క్లాక్ రూమ్ ఆన్ 10th ప్లాట్ఫామ్ అని ఉంది. కరెంట్ డే బుకింగ్, లిఫ్ట్ గేట్ నెంబర్ 5, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ లెఫ్ట్ సైడ్ ఏమో, రైట్ సైడ్ పే అండ్ యూజ్ టాయిలెట్స్ 2 సైడ్స్ ఉన్నాయి. ఎంక్వైరీ గేట్ నెంబర్ 2 దగ్గర ఉంది. వీల్ చైర్ అవైలబుల్ గేట్ నెంబర్ 2. డివైఎస్ఎస్ కమర్షియల్ గేట్ నెంబర్ 2. అండ్ ఏసీ వెయిటింగ్ హాల్, లేడీస్ వెయిటింగ్ హాల్, సెంట్రల్ వెయిటింగ్ హాల్ గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది అండి, ఇదంతా కూడా ప్రజెంట్ ఏర్పాటు చేసిన కొత్త షెడ్ ఇది అంతా. ఇక్కడైతే ఇంకా వర్క్ జరుగుతుంది, తవ్వినారు. ఏమొస్తుందో, పిల్లర్ లాంటిది ఏమైనా వస్తుందో చూడాలి. కాన్కోస్ లేడీస్ వెయిటింగ్ హాల్, ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 లేడీస్ వెయిటింగ్ హాల్ లెఫ్ట్ సైడ్ లోపలికి. అండ్ జనరల్ వెయిటింగ్ హాల్, ఇదంతా కూడా వెయిటింగ్ హాల్. స్త్రీలు వేచియుండు గది, ఇదిగోండి లేడీస్ వెయిటింగ్ హాల్ సపరేట్గా ఉన్నది. డివైఎస్ఎస్ కమర్షియల్ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ బిల్డింగ్ అదే రూము. ఇదిగోండి ఇది జనరల్ వెయిటింగ్ హాల్ ఇదంతా. ఇది ఇంకొక వెయిటింగ్ హాల్, బహుశా ఇది ఏసీ వెయిటింగ్ హాల్ అయి ఉండొచ్చు, లేదా మొత్తం క్లోజ్ చేసారు, జస్ట్ వెయిటింగ్ హాలే, ఏసీ అని ఏం లేదు దాని మీద. ఎగ్జిట్, మళ్ళా ఇటు సైడ్ ఎగ్జిట్. ఇదంతా కూడా జనరల్ వెయిటింగ్ హాల్, ఫ్రీగానే వెయిట్ చేయొచ్చు మనం. మళ్ళీ మనం ఎటైతే పార్కింగ్ పెట్టినామో వెహికల్,
అటు సైడ్ వచ్చేసినాము. ఇదంతా కూడా మళ్ళా ఒకసారి అవుట్ సైడ్ లుక్ చూసేయండి. ఎస్, పార్కింగ్ లోపలికి వెళ్తున్నాం. ఈడ టైం ఎంత అప్డేట్ అవుతుందా అని క్యూరియాసిటీతో ఉన్నారు చూపించాలని. నేను ఏం చెక్ చేద్దాం అనుకుంటున్నా అంటే 10:39 AM అని ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ టైం మనకి ఇక్కడ అప్డేట్ అవుతుందా, దీని ప్రకారంలో ఉన్న టైం అప్డేట్ అవుతుందా చూద్దాం. ఎగ్జిట్ టోకెన్ని ఆ బ్రో స్టార్టింగ్ చెప్పింది కదా, ఇదిగోండి ఇన్ టైం 11:15. యాక్చువల్లీ ఫస్ట్ మనకు రాంగ్ పడ్డది 10:39 అని, మళ్ళీ ఇక్కడ అప్డేట్ అవుతుంది అని చెప్పిండు. ఎగ్జిట్ అప్పుడు కరెక్టే అయింది. 11:15 ఇన్ టైము, 11:44 అవుట్ టైము. ఫస్ట్ అవర్కి 20 రూపాయలు పార్కింగు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడు. ఎవ్రీ అవర్కి 20 రూపీస్ యాడ్ అవుతూనే ఉంటాయి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై.